వాళ్ళ ప్రాణాల కోసం. అయ్యో దేవుడా, ఎందుకు నన్ను ఇలా పరీక్షిస్తున్నావు? ఆ రోజు స్టేజ్ మీద ఆ డ్రెస్ వేసుకున్నందుకే నన్ను నేనే 100 సార్లు తిట్టుకున్నాను. అద్దంలో నేను నా మొహం చూసుకోవడానికే సిగ్గుపడ్డాను. అలాంటిది ఇప్పుడు మళ్ళీ వెస్ట్రన్ కాస్ట్యూమ్ వేసుకుని పబ్కి వెళ్ళాలంటే ఎలా? నీ మనసుకయ్యే ఈ చిన్న గాయం రేపు అందరి జీవితాల్ని కాపాడుతుంది. టైం లేదు భూమి, వాళ్ళిప్పటికే బయలుదేరుండొచ్చు. నువ్వు ఇంకొక నిమిషం ఆలస్యం చేసినా నీకే నష్టం. వెళ్ళు. సరే, వెళ్తాను. ఏంటి శారదా ఇదంతా? ఏంటి పిచ్చి పని? ఇది పిచ్చి కాదండి. చిన్నప్పటి నుంచి నాకు పూరికి అన్నీ వాడే చూసుకున్నాడు. ఇప్పుడు కూడా వాడే మాకు తోడు. కానీ నాకు రోజు రోజుకి వాడి భవిష్యత్తు ఏమైపోతుందోనన్న భయం ఎక్కువైపోతుందండి. ఆ దేవుడు వాడి తలరాత ఇలా ఎందుకు రాశాడో అన్న ఆవేదన. ఈ చేతిలో కర్పూరం వెలిగించుకుని అమ్మవారిని వేడుకున్నాను. కనీసం ఇక నుంచైనా వాడి జీవితాన్ని వాడు కోరుకున్నట్టుగా ఇవ్వమని అడిగాను. నిజమే శారదా, మీ జీవితాలు ఇలా అవడానికి నేనే కారణం. ఇప్పుడు నువ్వు దేవుణ్ణి అడిగే ప్రతి ప్రశ్న నిజానికి నన్నే నిలదీస్తోంది. నేను చేసిన తప్పుల నీడ ఇప్పటికీ మీ జీవితాలను వెంటాడుతోంది. వాడి జీవితం బాగుండాలండి. ఇన్నాళ్ళు వాడు నా కోసం, పూరి కోసమే బతికాడు. ఇకనైనా వాడి కోసం వాడు బతకాలంటే వాడి జీవితంలో భూమి ఉండాలి. వాళ్ళిద్దరూ మళ్ళీ ఒక్కటే సంతోషంగా కాపురం చేసుకుంటూ ఉండటం చూడాలనుంది. ఎందుకిలా జరిగిందో తెలీదు కానీ ఆ అమ్మవారే పంపినట్టుగా ఒక స్వామీజీ వచ్చారు. వాళ్ల జాతకాలు చూసి పెళ్ళైన తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం చెయ్యలేదని వెంటనే చేయించమని చెప్పారు. ఆ వ్రతం చేస్తే వాళ్ళిద్దరి మధ్య ఉన్న దోషాలు తొలగిపోయి మళ్ళీ కలుస్తారని చెప్పారు. అందుకే మీకు ఫోన్ చేసి రమ్మని చెప్పాను. నువ్వు వాళ్ళ కోసం ఇంత తపన పడుతున్నావంటే నీ కన్నీళ్లని ఆ దేవుడు వృధా చేయడు శారదా. ఈ తల్లి ఆవేదనని అర్థం చేసుకుంటాడా దేవుడు? ఖచ్చితంగా నీ కోరిక తీరుతుంది. దేవుడి మీద మాత్రమే భారం వేసి కూర్చోకూడదండి. మన వంతు ప్రయత్నం మనం చెయ్యాలి. అందుకే మీరు నాకొక పని చేసి పెట్టాలి. చెప్పు శారదా, ఏం చేయమంటావో చెప్పు, చేస్తాను. మీరు ఏం చేసైనా సరే భూమిని మన ఇంటికి తీసుకురండి. గగన్, భూమి దంపతులిద్దరూ సత్యనారాయణ స్వామి వ్రతం చెయ్యాలి. అలాగే శారదా, తప్పకుండా తీసుకొస్తాను. తీసుకొస్తానని చెప్పడం కాదు, మాటివ్వండి. ఇంతవరకు నేను మిమ్మల్ని ఏది ఇంత బలంగా అడగలేదు. ఈ ఒక్క పని తప్పకుండా చేసి పెట్టండి. శారదా, నీ విషయంలో నేను ఏ మాట చెప్పినా అది మాట మాత్రమే కాదు, నా బాధ్యత. నీకు భర్తగా మీ అందరికీ నేను దూరమై ఉన్నా నా మనసు మాత్రం ఒక్కరోజు కూడా మీకు దూరం కాలేదు. మీరు పడిన ప్రతి కష్టం నాకు తెలుసు. కుటుంబానికి దూరంగా ఉండడం ఒక శిక్ష అయితే, వాళ్ళ బాధలు చూస్తూ ఏమీ చేయలేకపోవడం జీవిత ఖైదు.
ఇక ఆ ఖైదులో నేను ఉండాలనుకోవడం లేదు. మీ బాధలు తగ్గించడానికి నా వల్ల అయ్యేదంతా చేస్తాను. అంత మాట అనకండి. నిజం చెప్తున్నాను శారదా. ఆ రోజు నువ్వు శరత్చంద్ర గారి మీద కేసు పెడతానన్నా కూడా వాళ్ళు ఏమాత్రం బెదరలేదు. అయినా పర్వాలేదు, నువ్వు అడిగావు కదా భూమిని తీసుకురమ్మని, తీసుకొస్తాను. కేవలం వ్రతం చేయించడానికి మాత్రమే కాదు, శాశ్వతంగా భూమి గగన్ దగ్గరకు వచ్చేలా నేను చేస్తాను. నా మాట నమ్ము. మీరు ఈ మాట చెప్పిన తర్వాత నా గుండె మీదున్న భారం సగం తగ్గిపోయిందండి. ఇప్పుడు నిజంగానే ఆ అమ్మవారు నా మనవి ఆలకించిందేమో అనిపిస్తోంది. ఇదేంటి ఈ టైంలో నక్షత్ర ఎక్కడికి వెళ్తుంది? ఇదేంటి భూమి వెస్ట్రన్ వేర్ లో ఉంది? ఈ డ్రెస్ వేసుకుని ఎక్కడికి వెళ్తుంది? వెంటనే ఇది ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవాలి. చెప్పండి మేడం. సూర్య, జాగ్రత్తగా విను. నేను భూమిని చూశాను. ఏదో వెస్ట్రన్ కాస్ట్యూమ్ వేసుకుని ఎక్కడికో బయటికి వెళ్తోంది. అది ఎక్కడికి వెళ్తోంది, ఎందుకు వెళ్తోంది, ఇవన్నీ నాకు తెలియాలి. అసలు ఆ డ్రెస్ ఎందుకు వేసుకుందో కూడా కనిపెట్టాలి. వాడు గగన్ కాదు ఆకాశ అన్న నా అనుమానాన్ని బలపరిచే ఏదైనా లింక్ దీనికుందేమో వెంటనే తెలుసుకో. ఓకే మేడం, తన నంబర్ ట్రేస్ చేస్తాను. తను ఎక్కడికి వెళ్తుంది, ఎవరిని కలుస్తుంది, అన్నీ ఎంక్వైరీ చేసి మీకు కాల్ బ్యాక్ చేస్తాను. స్పీడ్ స్పీడ్ అప్. ఓకే మేడం. భూమి, ఇప్పటి వరకు చాలా బాగా మేనేజ్ చేశాను అనుకున్నావు కదూ, కానీ ఈసారి నీ నాటకానికి తెర పడుతుంది భూమి.